పుష్ప టు ది రూల్కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటకు కనిపించినది దర్శకుడు సుకుమార్ ఒక్కరే. చివరి నిమిషం దాకా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోవాల్సి రావడంతో పాట్నా, చెన్నై, కోచి, ముంబై అక్కడ ఆయన మాటలు వినే ఛాన్స్ దక్కలేదు. సెన్సార్ అయ్యాక కానీ ఆయన ఫ్రీ అవ్వలేదు. హైదరాబాద్ యూసఫ్గూడలోని జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ క్రియేటివ్ డైరెక్టర్ దర్శనం జరిగింది. 3 ఏళ్లుగా బయట పెద్ద కనిపించకుండా పుష్ప 2కే పూర్తిగా అంకితమైపోయిన సుకుమార్ తన మనసులో మాటలను పొదుపుగా అయినా సరే మనసారా పంచుకున్నారు. ముందు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆర్య నుంచి తమ ప్రయాణం మొదలైందని, ఒక నటుడిగానే కాక వ్యక్తిగా బన్నీ ఎదుగుదల చూసి గర్వపడుతూ ఉంటానని చెప్పారు. నటన పరంగా చిన్న ఎక్స్ప్రెషన్, కనుబొమ్మ ఎగరేయడం, గొంతు వణికించడం, ఇలా ఏదైనా సరే బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించి బన్నీ ఎనర్జీ టీంలో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా అంతే హాయిలో ఉంచుతుందని, పుష్ప కేవలం అతని మీద ప్రేమతో చేశానని సుకుమార్ చెప్తున్నప్పుడు కింద కూర్చొని చూస్తున్న బన్నీ కళ్ళలో ఎమోషన్ స్పష్టంగా కనిపించింది. సమయ భావన వల్ల ఎక్కువ మాట్లాడలేని నిస్సహాయత వ్యక్తం చేశారు. పుష్ప 3 ప్రస్తావన తేవడం అసలు ట్విస్ట్, అభిమానులు పదే పదే డిమాండ్ చేయడంతో దానికి క్లారిటీ కూడా ఇచ్చేశారు. అల్లు అర్జున్ జీవితంలో ప్రైమ్ టైం అనిపించే 3 ఏళ్ల విలువైన కాలాన్ని ఇప్పటికే తీసుకున్నాడని, పుష్ప 3 ఉంటుందా లేదా అని తర్వాత ఫ్రెండ్స్ని అడుగుతానని మీరు కూడా అడిగి చెప్పండి అని ముగించడం కోసమేరకు అంటే చుచాయంగా లేదని సంకేతం ఇచ్చారు. సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ 17 చేయాలి. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్తో జత కడతాడా? సో పుష్ప 3 ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ పార్ట్ 2 బ్లాక్ బస్టర్ అయితే అనుకున్న దానికన్నా కొంచెం ముందు మొదలు పెడతారేమో చూడాలి.